సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎస్టీ కమిషన్ తరపున మీ అందరికి కూడా నమస్కారం. నా పేరు ఒడిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ కర్నూలు జిల్లాలో మరి ఒక కార్యక్రమం నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మరి మా గిరిజన ప్రజలకి, ముఖ్యంగా గిరిజన ఉద్యోగులకి, విద్యార్థులకి, ప్రజా సంఘాల నాయకులందరినీ కూడా ఇవాళ కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో మరి ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు, అనేక సమస్యలన్నీ కూడా మరి విన్నపాల యొక్క రూపంలో వాళ్ళ ద్వారా ఇవాళ కమిషన్ దృష్టికి, నా దృష్టికి రావడం జరిగింది. దానిలో ప్రధానంగా కొన్ని అంశాలని మీతో షేర్ చేసుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు విద్యా సంవత్సరం మరి ప్రారంభమైంది కాబట్టి ఈ జిల్లాలో చాలా మంది గిరిజన ప్రజలు నివసిస్తా ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ మంది కూడా సుగాలీలు, ఎరుకులాసు, అదే విధంగా ఈ జిల్లా మరి నల్లమల అటవీ ప్రాంతానికి మరి సంబంధించినటువంటి జిల్లాగా ఉంది కాబట్టి శ్రీశైలం ఆ ప్రాంతంలో ఎక్కువ మంది మా చెంచు ప్రజానికం కూడా ఈ జిల్లాలో నివసిస్తా ఉన్నారు, జీవిస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇవాళ అధికారంలో వచ్చినటువంటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ విద్య కోసం, విద్యకు పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమాజంలో విద్య ద్వారా మాత్రమే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని ఇవాళ ప్రభుత్వాలు ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఇవాళ ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఈ విద్యా సంవత్సరం ఏ గిరిజన కుటుంబంలో కూడా ఏ విద్యార్థి కానీ, ఏ విద్యార్థిని కానీ ఎవరు కూడా చదువు అంటే స్కూలుకు పోకుండా ఉండడానికి వీలు లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పెట్టి గిరిజన ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొని వచ్చి ఆ పిల్లలందరినీ కూడా చదువుకునే విధంగా ప్రోత్సహించడానికి మరి కృషి చేయాలని వాళ్ళ మా ప్రజల నుంచి కూడా కమిషన్కి ఒక విన్నపం వచ్చింది. ఆ విషయాన్ని మీ ద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ గవర్నర్ గారికి అందరికి కూడా తెలియజేయడానికి కాన్ఫరెన్స్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆ దిశగా జిల్లా అధికార యంత్రాంగం కూడా ముందుకెళ్లాలని కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా చాలా మంది గిరిజన పిల్లలు ఇంటర్, 10th చదువు అంటే 10th పాస్ అయిన తర్వాత లేదా ఇంటర్మీడియట్ 10th పాస్ అయి ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత చాలా మంది గిరిజన బాలికలు అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ దిశగా పోకుండా అందరూ కూడా డ్రాప్ అవుట్స్ అయిపోతా ఉన్నారని కూడా ఇవాళ ఎన్జిఓస్ నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి కావచ్చు, మరి ప్రజా సంఘాల నుంచి కావచ్చు, ఇవాళ గ్రాస్ అవుట్ లో మేము వెళ్ళేటువంటి క్రమంలో ఇవాళ కమిషన్ దృష్టి కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి దానిని నిర్మూలించడానికి కూడా మరి 10th ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నటువంటి విద్యార్థులను హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళడానికి కూడా కొంత ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం మరి కొంత కృషి చేయాలని కూడా ఇవాళ మా దృష్టికి వచ్చింది. మరి అదే విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా 23 మరి గిరిజన శాఖకు సంబంధించినటువంటి మరి ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో 4 పోస్ట్ మెట్రిక్ మరి విద్యా సంస్థలు ఉన్నాయి. ఒకటి కర్నూలులో ఒకటి ఉంది, నంద్యాలలో ఒకటి, బాలబాలికలకి 2 ఉన్నాయి. అదే విధంగా శ్రీశైలం ప్రాంతంలో సున్నిపెంటలో కూడా ఒకటి ఉంది. 4తో పాటు 6 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. దాదాపుగా 12 ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ కూడా కొంత మౌలిక సౌకర్యాలు కొరవడ్డాయి. అక్కడ కూడా మౌలిక సౌకర్యాలు అంటే గురుకులాలకు సంబంధించినటువంటి ఆ విద్యా సంస్థల్లో కేవలం ఆ పేరుకు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ గురుకులాల యొక్క నామ్స్ ప్రకారంగా అక్కడ వసతులు కానీ, సౌకర్యాలు కానీ లేవని ఇవాళ మా ప్రజల నుంచి కూడా మా దృష్టికి విన్నపం రూపంలో కమిషన్కి వచ్చింది. మరి ఆ విషయాన్ని కూడా మరి ఏ రకంగా ఆ విద్యా సమస్యల్ని బాగు చేయాలి, అక్కడ సమస్యల్ని ఎలా మెరుగుపరచాలి, అక్కడ మౌలిక సౌకర్యాలను ఏ రకంగా పునరుద్ధరించాలనే దాని మీద ఇవాళ జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెట్టి కూడా వాటిని ప్రక్షాళన చేయడానికి, మంచి చేయడానికి కూడా కమిషన్ గా మీ తరపున మా బాధ్యతను కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఇవాళ గిరిజన భవన్ అనేది ఇవాళ కర్నూలులో ఉంది. నంద్యాల కూడా ఒక కొత్త జిల్లా అయింది కాబట్టి అక్కడ కూడా గిరిజనులకు అవసరాల కోసం ఒక గిరిజన భవన్ ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇవాళ కమిషన్ దృష్టికి వచ్చింది. ఆ విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టిలో తీసుకుని వెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జిల్లాలో అనేక రకాల ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ సంస్థల్లో ఎన్నో వందలాది వేలాది ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలు, ఎస్టీలకి ఎస్సీలకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
వాటిని కూడా భర్తీ చేయాలని కూడా మా గిరిజన నిరుద్యోగ విద్యార్థులు ఈరోజు ఎంతో మంది ఇక్కడ డిగ్రీలు చదువుకొని పీజీలు చదువుకొని ఇవాళ ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి తరపున కూడా మాకు ఒక విన్నపం వచ్చిందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గిరిజన తాండాలు ఉన్నాయి, గ్రామాలు, గూడాలు ఉన్నాయి. అక్కడ కూడా మెరుగైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. ఇవాళ అక్కడ తాగడానికి మంచినీళ్ళు కూడా కొంత ఇబ్బందికరంగా ఉందని కూడా ఇవాళ మా దృష్టికి వచ్చింది. ఒక డ్రింకింగ్ వాటరే కాదు, అక్కడ రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే హౌసింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మీ అంగన్వాడీ ఇష్యూస్, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇష్యూస్, ఇవాళ అన్నీ కూడా అక్కడ ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి మరి జిల్లా అధికార యంత్రాంగం ద్వారా వాటిని కూడా మెరుగుపరచాలని కూడా మా ప్రజలు బలంగా కోరుకుంటా ఉన్నారు. మరి ఈ విషయాలే కాకుండా ఇవాళ ఎస్టీ ఉద్యోగులు ఈ జిల్లాలో చాలా మంది పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్లలో కూడా కొంత న్యాయం జరగాలని కూడా వాళ్ళు పాజిటివ్ గా మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ROFR చట్టం అనేది ఇవాళ దేశంలో, రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఎవరైతే గిరిజన ప్రజానీకం ఇవాళ సాగులో అంటే ప్రభుత్వ భూముల్లో సాగులో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో ఆ భూముల మీద వాళ్ళకి హక్కులు కల్పించాలని కూడా ఇవాళ చాలా మంది ప్రజలు ఇవాళ కోరుకుంటా ఉన్నారు. మరి అవన్నీ కూడా వాటితో పాటు ఉపాధి హామీ కార్యక్రమం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ గ్రామీణ ప్రజానీకానికి ఇవాళ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడానికి ఇవాళ ఉపాధి హామీ పథకం ఏదైతే జరుగుతా ఉందో ఆ పథకాన్ని కూడా గిరిజన గ్రామాలలో, తాండాలలో, ముఖ్యంగా మా చెంచు ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క నల్లమల్ల ప్రాంతంలో వాటిని పూర్తి స్థాయిలో మరి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. వాళ్ళకి పని ఇచ్చి ఆ పని చేసిన వాళ్ళకు కూడా సకాలంలో వాళ్ళందరికీ కూడా డబ్బులు కూడా వచ్చేటువంటి ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళందరూ కూడా కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ అన్ని అంశాలని కూడా మీతో ఏ అంశం అయితే ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాలు ఉన్నాయో ఆ ప్రతి అంశాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారుల యొక్క దృష్టిలో ఇవాళ కమిషన్ గా మేము తప్పకుండా పెడతాం. ఆ ప్రజల యొక్క కోరిక మేరకు, ఆ ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షల మేరకు ఇవాళ కమిషన్ ఈ రాష్ట్రంలో గిరిజనుల యొక్క పక్షాన, గిరిజనుల యొక్క హక్కులను కాపాడడానికి వాళ్ళ పనిచేస్తా ఉంది. ఆ దిశలోనే వాళ్ళ కర్నూలుకు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు మాకు ఎదురయ్యాయి. అవి జిల్లా కలెక్టర్ మేడం దృష్టిలో పెడతాం. అదేవిధంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి, గవర్నర్ గారి దృష్టిలో పెట్టి ఆ సమస్యలని దశల వారీగా ప్రాధాన్య క్రమంలో అవన్నీ కూడా పరిష్కరించడానికి మా వంతుగా తప్పనిసరిగా మా ప్రయత్నం చేస్తామని ఇవాళ మీ ద్వారా తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గిరిజన ప్రజలందరూ కూడా ఎక్కడున్న అందరూ కూడా బాగా ఉండాలి. వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఇవాళ జిల్లా అధికార యంత్రాంగమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తా ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేస్తూ, మరి జిల్లాకు వచ్చినప్పుడు మాకు అంటే ప్రభుత్వం తరపున జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, మా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు కావచ్చు, ముఖ్యంగా INTPR అధికారులు కావచ్చు, మీడియా మిత్రులు, మరి మా ప్రజా సంఘాల నాయకులు, మా జాతి బిడ్డలందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమ ఇక్కడ ఆహ్వానించడం, వారి యొక్క సమస్యలను కూడా విన్నవించడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా వారి ఆలోచనల మేరకు మేము నడుచుకుంటాం. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ తరపున, నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.